సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న ఏకైక తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. ఐపీఎల్ 2023లో ఆరంగేట్రం చేసిన యువ ఆల్రౌండర్ 2024లో అద్భుతమైన ఆట తీరుతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్న ఈ ఆటగాడు ఎక్కువ కాలం తన ఫామ్ను కొనసాగించలేకపోయాడు. ఐపీఎల్ 2025లో ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఈ ఏడాది ఆరంభంలోనే ఆల్రౌండర్ షోతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య గురువారం రాత్రి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి అటు బ్యాట్ ఇటు బాల్తో మ్యాచ్ ఇన్నింగ్స్ ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. అవార్డు అందుకున్న సమయంలో తాను ఎదుర్కొన్న మానసిక ఇబ్బందుల గురించి వివరించాడు. ఈ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్ ప్రదర్శనతో సత్తా చాటాడు. బ్యాటింగ్లో 39 పరుగులు చేసిన నితీష్ బౌలింగ్లో 2 కీలక వికెట్లు తీశాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను ఫిట్గా మార్చిన ఫిజియోలు, ట్రైనర్లకు ధన్యవాదాలు తెలిపాడు. తన ప్రదర్శన క్రికెట్ వారిదేనని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా పాజిటివ్గా ఉండడానికి చాలా ప్రయత్నించారని, మైండ్ నిండా నెగిటివ్ థాట్స్ వచ్చాయన్నాడు. గతేడాది తన స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయారని, బౌలింగ్ కూడా సరిగ్గా వెయ్యలేదన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు బౌలింగ్పై చాలా కష్టపడ్డాడని చెప్పాడు. ఆ కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు మైదానంలో కనిపిస్తోందని, అందుకు తాను చాలా సంతోషంగా ఉన్నట్లుగా వివరించాడు. కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కి వచ్చిన సన్ రైజర్స్ ఓపెనర్లు కేకేఆర్ బౌలర్లను ఊచకోచకోయించారు. పవర్ ప్లేలో 24 పరుగుల బాదడంతో భారీ స్కోరు ఖరారయ్యింది. ట్రావిస్ హెడ్ 46, అభిషేక్ శర్మ 48 ఫామ్లోకి రాగా హెన్రిచ్ క్లాసన్ 52, నితీష్ కుమార్ రెడ్డి 39 పరుగులతో రాణించడంతో 20 ఓవర్స్లో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మంచి ఆరంభమే ఇచ్చినా మిడిల్ ఆర్డర్ విఫలమవ్వడంతో ఓటమి తప్పలేదు.